హాయ్ హలో నమస్తే అండి, నేను మీ జరీనా. ఈరోజు మనం పప్పు ఆంధ్ర స్టైల్ పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది అందరి ఇంట్లో చేసుకునేదే, కానీ వేరే స్టేట్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉండదు కదా మన స్టైల్ ఫుడ్ ఎలా చేసుకోవాలని, అందుకే చూపిస్తున్నాను అనమాట. మనము ఆకుకూర పప్పు అంటారు, పాలక్ పప్పు అని అనొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కట్ట పాలకూర, ఒక కట్ట మెంతి కూర, ఒక చిన్న 4 టమోటాలు, ఒక కుప్పెడు పచ్చిమిరపకాయలు. ఇలా కట్ చేసుకుంటే కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ముందుగా మనం కుక్కర్లో, నాకైతే ఇది 4 మెంబర్స్ సరిపోతుందండి. ఈ చిన్న గ్లాస్ నిండా కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. తర్వాత శుభ్రం చేసుకున్న ఆకుకూర, మెంతికూర, టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే కాసింత పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చూడండి, కొద్దిగా నిమ్మకాయ, చింతపండు. తర్వాత కొద్దిగా ఆయిల్, పప్పు పొంగకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. నా కుక్కర్లో అయితే 5 విజిల్ వరకు కావాలండి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న పప్పుని తిరువాత వేసుకుందాం. అదే కొన్ని భాషల్లో తాలింపు అట్లా అంటారు కదా, అలా వేసుకుందాం అనమాట. దానికి కావలసిన పదార్థాలు, ఒక బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ అండ్ క్రష్ వెల్లుల్లి, పోపు దినుసులు వేసుకుందాం. వెల్లుల్లి, ఆనియన్స్. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. పప్పులోకి అంతే అండి, ఆంధ్ర స్టైల్ ఆకుకూర పప్పు.